హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2023లో రిలీజ్ అయిన స్నేక్ 4 ది లాస్ట్ వరల్డ్ అనే ఒక అడ్వెంచర్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీనే చూడబోతున్నాం. మూవీ మాత్రం సూపర్ ఉంది గైస్. హిల్లేరియస్ గా లేకపోయినా ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇట్స్ ఓకే, ఈ మూవీకి వన్ లైన్ చెప్పినా కూడా పెద్దగా స్పాయిల్ ఏం అవ్వదు కాబట్టి వన్ లైన్ ఏంటంటే, ఎక్కడికో వీళ్ళందరూ ప్లేన్ లో ట్రావెల్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక చిన్న ఇంజిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వస్తుంది. అది కూడా గుర్తు తెలియని ఒక భయంకరమైన ఐలాండ్ లో. అలా ల్యాండ్ అయిన తర్వాత డిఫరెంట్ సైజెస్ లో డిఫరెంట్ క్రియేచర్స్ నుంచి ఎలా తప్పించుకున్నారు, అసలు తప్పించుకున్నారా అనే ఒక డౌట్ తో ఎంతో థ్రిల్లింగ్ గా ఇంట్రెస్టింగ్ గా చెప్పిన మూవీనే నాగరాజ్ యొక్క నాగలోకం. వెళ్లేదానికి ముందు జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఎవరన్నా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓపెనింగ్ సీన్ ఒక పెద్ద ఏరోప్లేన్ 2-3 ముక్కలుగా పేలిపోయి ఒక పెద్ద ఐలాండ్ లో క్రాష్ అవుతున్నట్టు చూపిస్తారు. అలా క్రాష్ అయిన తర్వాత చూసుకుంటే ఆ ఏరోప్లేన్ యొక్క ఫ్రంట్ పార్ట్ అంటే దాన్ని కాక్పిట్ అంటారనమాట. దాంట్లోనే పైలట్స్ అందరూ ఉంటారు. అలా వాళ్ళని చూసుకుంటే వాళ్ళే ఒళ్ళంతా పంచర్ అయిపోయిన స్టేట్ లో ఉంటారు. అందుకని చెప్పి ఇలానే ఉంటే ఎవరు వచ్చి కాపాడరు కదా. సో కనీసం రెస్క్యూ టీమ్ నైనా కాంటాక్ట్ అవుదామని చెప్పి ఆ రేడియో ట్రాన్స్మిటర్ ఎక్కడ అడిగితే అది కింద ఉన్నట్టు తెలుస్తుంది. సరే అని చెప్పి దాన్ని తీసుకుందామని చెప్పి నిదానంగా కిందకి దిగి వస్తా అంటే అట్లే చుట్టూ చూసుకున్నట్లయితే పెద్ద సైజెస్ లో ఉన్న గుడ్లు పగిలిపోయిన స్టేట్ లో ఉంటుంది. ఇంకా వాడు దాన్ని ఎత్తుకున్న తర్వాత పక్కనే కెప్టెన్ డ్రెస్ కూడా కనిపించేసరికి దాన్ని ఎత్తుకొని, కెప్టెన్ మీరు ఎక్కడున్నారు కెప్టెన్, మీకేమైపోయింది అని చెప్పి చుట్టూ చూసంటే అప్పుడే వెనక నుంచి ఒక భారీ సైజ్ లో ఒక పెద్ద పాము వచ్చి లబక్కని మింగేస్తుంది. కరెక్ట్ గా దాని నోట్లో వేశారు మూవీ టైటిల్. ఇప్పుడు ఆ ప్లేన్ 3 ముక్కలుగా ఇక్కడికి వచ్చి పడిపోయిందంటే ఖచ్చితంగా దానికి ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ నే మనకు చూపిస్తారు. ఇక్కడ ఉన్నాడు కదా, వీడే మన మూవీ యొక్క హీరో అనమాట. పేరెందుకు లేండి, చైనా వాళ్ళు రకరకాలుగా పెట్టుకుంటారు, మనకు వేరే నోరు తిరగదు. సో హీరోనే పిలుచుకుందాం. అట్లే వాడి చేతిలో చూసుకున్నట్లయితే దేనికో సంబంధించిన ఒక ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ ఉన్నట్టు ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న ఎయిర్ హోస్టెస్ తెలియక వాటర్ ని ఒక అమ్మాయి మీద పోసేసరికి వెంటనే టిష్యూ అంతా తెప్పించి తుడుస్తుంటారు. యాక్చువల్లీ తనే మన మూవీ యొక్క హీరోయిన్ అనమాట. ఆల్సో తనే మనోడి యొక్క గర్ల్ ఫ్రెండ్ కూడాను. అలా తను అప్పుడెప్పుడో ఇచ్చిన ఒక స్మైలీ స్టిక్కర్ ని ఇంకా అలానే పెట్టుకుంటాడు. బట్ ఇప్పుడేమో తను వేరే వాడితో ఉంటుంది. అసలు ఆ కథ ఏంది అని చెప్పి పోను తెలుస్తుంది. తన పైన గ్లాస్ వాటరే పడిపోయింది కదా. అలా పడేటప్పుడు ఒక 2-3 డ్రాప్స్ వాడేవాడు పైన పడిపోయేసరికి వాడు నోరేసుకుని వచ్చేస్తుంటాడు. అప్పుడే జనాలందరూ కలుసుకుని, రే కూర్చోరా, నీళ్ళే కదరా పడింది, ఇంకేదో పడిపోయినట్టు తెగ ఫీల్ అయిపోతాను అని చెప్పేసరికి వాడు గమ్మున కూర్చునేస్తాడు. అప్పుడే ఆ ప్లేన్ ఒకలా షేక్ అయ్యేసరికి అట్లే బయట చూసుకుంటే ఆ ప్లేన్ ఉరుములు మెరుపుల మధ్య వెళ్లేదే కాక ఒక మెరుపు వచ్చి ఆ ఇంజిన్ మీద పడిపోయేసరికి ఇప్పుడు ఆ ఇంజినే డ్యామేజ్ అయిపోయింది అనమాట. సో వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేద్దామని చెప్పి చుట్టూ చూస్తే దగ్గరలోనే ఒక ఐలాండ్ ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఐలాండ్ మ్యాప్ లోనే లేదనమాట. ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు కాబట్టి అక్కడే ల్యాండ్ అవుదామని చెప్పి వెళ్తుంటారు. అప్పుడే మన హీరోని చూసుకుంటే అందరూ పడిపోతామనే భయంతో సీట్ బెల్ట్ అంతా వేసుకుని ఆక్సిజన్ మాస్క్ అంతా వేసుకుని కొంచెం ప్రిపేర్డ్ గా ఉంటే మనోడు మాత్రం ఏం వేసుకోకుండా అట్లే ఉంటాడు. యాక్చువల్లీ విషయం ఏంటంటే వాడు ఏదో పెద్దగా స్టార్ట్ చేసి మొత్తం లాసుల్లో పోవడం వల్ల ఇప్పుడు అప్పుల్లో ఉన్నాడు అనమాట. ఆల్సో వాళ్ళమ్మ చనిపోవడానికి కూడా వాడు ఒక కారణం అన్నట్టే చూపిస్తారు. సో ఉన్న వాడి తమ్ముడికి కూడా ఎందుకు భారంగా ఉండడం అని చెప్పి ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకుంటాడు. బట్ అలా చనిపోతే రూపాయి కూడా రాదు కదా. అదే వాడి పైన ఇన్సూరెన్స్ చేసుకుని యాక్సిడెంట్ లో చనిపోతే కనీసం ఆ డబ్బులైనా వాడి తమ్ముడికి వెళ్తుంది కదా. అందుకే అన్ని ఏర్పాట్లు చేసి ఇప్పుడు చనిపోదామని చెప్పి వచ్చింటాడు. కానీ మనోడికి కొంచెం లక్ ఎక్కువే ఉన్నట్టుంది. పక్కన సీట్ బెల్ట్ ఆక్సిజన్ మాస్క్ వేసుకున్న వాళ్ళందరూ చనిపోయినారు, కానీ మనోడు ఏం వేసుకోకపోయినా బతికిపోయినాడు. నిజానికి మనోడి సీన్సే దీంట్లో కొంచెం ఫన్నీగా ఉంటుంది. మనోడు చనిపోదాం అనుకునే ప్రతిసారి ఎలాగోలాగా బతికిపోతాడు. ఇంకా నిదానంగా వాళ్ళ దగ్గరికి వచ్చి చూస్తే ఒకరేమో క్రాష్ అయినప్పుడు చనిపోయింటారు, ఇంకొకరేమో అదేదో రాడ్ గుచ్చుకొని చనిపోయింటారు. అలా ఒక్కొక్కరు సచ్చి సవాలుగా ఉంటే ఒకే ఒకడు మాత్రం ఇంకొకరిని లాగేటప్పుడు బ్రో కొంచెం హెల్ప్ చేయరు అని చెప్తే మనోడు వెళ్దాం అనుకుంటాడు. కరెక్ట్ టైం గా అదేదో డోర్ పడేసరికి ఇద్దరి కథ కథమైపోద్ది. అట్లే పక్కన చూసుకుంటే హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ ని బయట లాగేందుకు ట్రై చేస్తుంటుంది. ఇంకొక సెకండ్ లేట్ చేస్తే కూడా ఆ పైన ఉన్న సీట్ వచ్చి వాడి మీద పడి వాడు చనిపోతాడు. కరెక్ట్ టైం కి మనోడు వచ్చి వాళ్ళిద్దరిని కాపాడేసరికి అప్పుడే తనే రియలైజ్ అవుతుంది మనోడు కూడా ఇదే ప్లేన్ లో ఉన్నాడు అని. ఇంకా ఇంకొక ఎక్స్ప్లోజన్ జరగక ముందే వాళ్ళందరూ అక్కడి నుంచి దూరంగా వచ్చేస్తారు. వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్ నన్నా కాంటాక్ట్ అవుదాం అనుకుంటే అక్కడ సిగ్నలే లేదనమాట. అప్పుడే ఆ గుంపులో నుంచి ఒకడు ముందరకు వచ్చి, మనం ఇప్పుడు ఏడ్చేదాని వల్ల ఏ ప్రయోజనము లేదు, మనం వచ్చిన ప్లేన్ ఇప్పుడు 2-3 ముక్కలై ఒక్కొక్కటి ఒక్కో ప్లేస్ లో పడిపోయింది. సో మనం ఎలా అయినా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంటే పైలట్స్ ఉన్నారు కదా, కాక్పిట్ అక్కడికి వెళ్ళిపోతే అక్కడ రేడియో ట్రాన్స్మిటర్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి రెస్క్యూ టీమ్ ని కాంటాక్ట్ చేయొచ్చు. అంతవరకు మీరు ఏడ్చి ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా అయినంత వరకు ఫుడ్ ని వాటర్ ని గ్యాదర్ చేయండి. అందులోనూ ముఖ్యంగా ఇలాంటి ఫలాలు, ఇందులో న్యూట్రియన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటిని ఎక్కువ సేకరించండి అని చెప్పి దాన్ని జస్ట్ క్యాజువల్
క్యాజువల్ గా తడతాడో లేదో డమ్మునది పేలిపోయి దాంట్లోనే యాసిడ్ అంతా వాడి మొగ మీద పడిపోయి వాడు అక్కడే చనిపోతాడు. ఓర్ని నేనేమో వాడు వాళ్ళందరికీ లీడర్ గా మారి వాళ్ళందరినీ లీడ్ చేస్తాడేమో అనుకుంటే పుట్టుకుని చచ్చిపా. వెంటనే ఇంకోటి వచ్చి నేను ఈ అడవిని చూసినప్పుడే నాకు అర్థమైపోయింది ఈ అడవి చాలా ప్రమాదకరమైంది అని. సో ముఖ్యంగా ఆ పళ్ళ నుంచి మీరందరూ దూరంగా ఉండండి. అలాగే మన మెయిన్ గోల్ ఏంటంటే ఆ కాక్పిట్ కి వెళ్ళి మన ట్రాన్స్మిటర్ ని మనం తీసుకోవాలా. బట్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లేందుకు కనీసం 2 రోజులన్నా అవుతుంది కాబట్టి కొంచెం దృఢంగా ఉండండి. మీకోసం మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తుంటారు అని చెప్పి తెగ మోటివేట్ చేసేసరికి వాళ్ళు కూడా మోటివేట్ అయిపోతారు. ఓకే రేపటి కోసం అని చెప్పి వాళ్ళందరినీ మోటివేట్ చేసి పరిగెత్త వెళ్తాంటే లబక్కన ఒక చెట్టు వచ్చి వాళ్ళని లాక్కెళ్ళిపోతుంది చూడండి. నిజంగా నవ్వు ఆగదంతే. ఎవరు లీడర్ అయితే వాళ్ళే ఫస్ట్ బలైపోతున్నారు. లీడర్ వద్దు ఏం వద్దు అని చెప్పి చుట్టూ చూసంటే అక్కడ భారీ భారీ సైజెస్ లో ఆ ప్లాంట్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఆ ప్లాంట్స్ చిన్న చిన్న పురుగుల్ని చిన్న చిన్న దోమల్ని తింటాంటాయి కదా. బట్ ఇప్పుడు భారీ సైజ్ లో ఉండడం వల్ల ఏకంగా మనుషుల్ని మింగేస్తున్నాయి. సో వాళ్ళందరూ భయపడిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క దిశలో పరిగెత్తంటే అవి మాత్రం ఈజీగా వాళ్ళందరినీ లబక్ లబక్ అని చెప్పి మింగుకుంటా నమ్ములుకుంటా పోతాంటాయి. జస్ట్ మిస్ లో మన హీరోయిన్ కూడా పట్టేసి ఉంటుంది. ఎట్లో ఆ బాయ్ ఫ్రెండ్ గాడే కాపాడేస్తాడు. అట్లే మన హీరోని చూసుకుంటే వాడేవాడు ఆ పెట్టిని దాని నోట్లో ఇరిగిచ్చేసి లాగలేక తనకలాడతాంటే రే ప్రాణం కన్నా పెట్టె ముఖ్యమరా రారా అని చెప్పి పిలుస్తాంటే వాడు అప్పటికి రాకపోయేసరికి మన హీరోనే ఎట్లోట్ల కష్టపడి ఆ పెట్టెని తీసాడో లేదో కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వాడు పరిగెత్తేస్తాడు. ఓరి నీతి న్యాయాలా అని చెప్పి మనోడు పరిగెత్తేద్దాం అనుకుంటే అప్పుడే వాడి ఇన్సూరెన్స్ ఫామ్ చేసేసరికి ఓకే ఇదే మనకు చనిపోవడానికి కరెక్ట్ టైం అని చెప్పి దాని ముందరెళ్ళి నిలుచుకుంటా అంటే కరెక్ట్ టైంకి ఆ బాయ్ ఫ్రెండ్ గాడు వచ్చి కాపాడేస్తాడు. ఇప్పుడు అది ఆ బాయ్ ఫ్రెండ్ గాని పట్టేద్దామని చెప్పి వాడి మీదకి వస్తాంటే కరెక్ట్ టైంకి మన హీరోని ఎంట్రీ ఇచ్చి దాన్ని నోట్లోని కట్టి పెట్టేసరికి అది తనకలాడుతుంటే ఆ గ్యాప్ లో వాళ్ళు ముగ్గురు తప్పించుకునేస్తారు. అయినా కూడా వాటి వేట ఆగట్లేదన్నమాట. దొరికిన వాళ్ళని దొరికినట్టు మింగేస్తంటే ఎట్లో వాళ్ళందరూ కష్టపడి ఆ అడవి నుంచి బయటికి వచ్చేస్తారు. అప్పుడే అక్కడున్న పెద్ద ఏం చెప్తాడంటే న్యూక్లియర్ వేస్ట్ ని ఇలా నదిలో కలిపేయడం వల్ల ఇక్కడున్న క్రియేచర్స్ ప్లాంట్స్ మృగాలన్నీ ఇలా భారీ భారీ సైజుల్లోనే ఉంటాయి కాబట్టి మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలా అంటాడు. అప్పుడే హీరోయిన్ మనోడి దగ్గరికి వచ్చి ఇంతసేపు ఆ ప్లాంట్ దగ్గర ఎందుకు సైలెంట్ గా నిలబడిపోయినావంటే మనోడు దానికి సమాధానం చెప్పకుండా కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి ఆ తర్వాత మొగమించి కూడా మాట్లాడకపోయేసరికి తను కూడా గమ్మున ఉండిపోతుంది. ఓకే ఇప్పుడు మెయిన్ ప్లాన్ ఏంటంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ కాక్పిట్ దగ్గరికి వెళ్ళిపోవాలా. ఎందుకంటే ఆల్రెడీ బ్లాస్ట్ అయిన తర్వాతే వీళ్ళు క్రాష్ ల్యాండింగ్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా ఆ కాక్పిట్ పేలిపోవచ్చు. ఆ తర్వాత మనం ఎవరిని కాంటాక్ట్ అవ్వలేము, మనం బతికున్నట్టు కూడా ఎవరికి తెలియదు అని చెప్పేసరికి వెంటనే వాళ్ళందరూ నడవడం స్టార్ట్ చేస్తారు. అలా నడుచుకుంటా వెళ్తాంటే ఓపెన్ స్పేస్ నుంచి క్లోజ్డ్ స్పేస్ అయిన రాళ్ల మధ్య వచ్చేసరికి అప్పటికి ఎట్లో కష్టపడి నడుచుకుంటా వెళ్తాంటారు. అప్పుడే చేతిలో ఎప్పుడు సూట్ కేసు పెట్టుకుని ఉంటాడు కదా, ఆయన సూట్ కేసు కింద పడేసరికి వెంటనే దాన్ని ఎత్తుకునేస్తాడు. అంత విలువైంది దాంట్లో ఏముంది అని అడిగితే నా ప్రాణానికన్నా ఇది విలువైంది అని చెప్పేసరికి సర్లే ఏదో డబ్బో పాడో పెట్టుకుంటాడులే అని చెప్పి వాళ్ళు వదిలేస్తారు. అప్పుడే ఒక పెద్ద వాటన్నిటిని ఫొటోస్ తీస్తుంటే అప్పుడే ఎడ్జ్ లో చూడండి ఏదో ఒక క్రియేచర్ టక్కని రాళ్ళలానే కలిసిపోతుంది. బట్ ఆ విషయాన్ని ఎవరు నోటీస్ చేయరనమాట. బట్ ఏదో ఉంది అని చెప్పి వాళ్ళు సస్పిషియస్ గా వెళ్తాంటే వెనకాల కొందరు మనుషులు రావాల్సిందనమాట. బట్ వాళ్ళు రాకపోయేసరికి బ్రో వెనకాల కొందరు మనుషులు రావాలి కదా, వాళ్ళు ఏమైనా ముందరికి వెళ్ళిపోయినారంటే వాడు క్యాక్యా అంటేనే మనకే తెలుస్తుంది వాడు నార్త్ ఇండియన్ అని. ఇంకా కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల వాళ్ళిద్దరు నచ్చుకుంటా వెళ్తాంటే అప్పుడే టక్కున ఒక నాలుగు వచ్చి వాడి పైకి ఎత్తుకెళ్ళిపోతుందా. వాడు వాడిని చూడలేదు బట్ వాడికి ఏదో అయిపోయిందని చెప్పి పరిగెత్తా వాళ్ళ దగ్గరికి వెళ్ళి భయ్యా పిచ్చే బందా అయ్యా ఇసే దేకా అని చెప్పి హిందీలో చెప్తాంటే వాళ్ళకే మొత్తం అవుతుంది. వాళ్ళు బిక్కుమని చూస్తాంటే అప్పుడే వాడు గాయస్ నాకు తెలిసి వాడు ఏదో ఒక థ్రెట్ గురించి చెప్తానడేమో అని చెప్తాంటే అదే టైంకి ఒక నాలుగు వచ్చి వాడిని లాక్కెళ్తుంది చూడండి. అప్పుడే వాళ్ళకే అర్థమవుతుంది మంచిగా క్రియేచర్స్ మధ్య ఇరుక్కుపోయినామని. ఇంకా ఒక్కసారిగా పరిగెత్తేసరికి ఫస్ట్ మనోనే లేపేస్తుంది. రే చెప్పినోడికే చావారా. యాక్చువల్లీ అవి పెద్ద పెద్ద బల్లులేమో అనుకుంటే బట్ అవి రంగులు మార్చే ఊసర బల్లులు అనమాట. అందుకే అక్కడక్కడ రంగులు మార్చేసి వెంటనే ఎక్కడెక్కడి నుంచో వచ్చి అటాక్ చేస్తున్నాయి. వాళ్ళు అయినంత వరకు చిన్న చిన్న గ్యాప్స్ లో అంతా తప్పించుకునేందుకు ట్రై చేస్తుంటే ఒకే ఒకడు మాత్రం కొంచెం లా ఉన్నట్టున్నాడు. వాడు ఆ గ్యాప్ ని కరెక్ట్ గా ఫిల్ చేసేదే కాక వెనకాలండే వాడిని రానికుండా చేసేసరికి రే పదరా అని చెప్తాంటే కూడా వాడు కదలకపోయేసరికి తన్ని వాడిని లోపలికి దూచేస్తాడు. వీళ్ళు అరుచుకుంటా పరిగెత్తే దాని వల్ల సైలెంట్ గా పనుకున్న క్రియేచర్స్ కూడా లేసి మళ్ళీ వీళ్ళని అటాక్ చేస్తుంటాయి. అలా ఫస్ట్ ఆ బండోని పట్టి లాగేద్దాం అనుకుంటే వాడి వెయిట్ ని తట్టుకోలేక అట్లే వదిలేస్తుంది. నెక్స్ట్ మన హీరోని బట్టి లాగుతాంటే టక్కని మనోడు పట్టేస్తాడు. వాడికి అనుకూలంగా ఒక బండరాయి ఉండేసరికి వాడు కూడా గట్టిగా పట్టుకుంటే ఒక స్టేజ్ కి దాని వల్ల కాక వదిలేస్తుంది. బట్ మళ్ళీ పట్టుకుందామని చెప్పి ట్రై చేసేసరికి ఈసారి మనోడు ఇరుక్కుపోతాడు. బట్ తన వల్ల అంత బలంగా లాగే కాలేదనమాట. అదే కాకుండా ఇంకొక క్రియేచర్ కూడా పోటీలోకి వచ్చేసరికి ఇదే మన చివరి క్షణాలను అర్థం చేసుకుని తన్ని చూసి ఐ లవ్ యూ నో ఐ లైక్ యూ నో ఏదో చెప్తాడు. బట్ అదే టైంగా రెండు క్రియేచర్స్ వాడిని లాక్కుపోతాంటే ఇంకంతే మనోడి కథ అయిపోయింది అనుకుంటాం. కానీ కరెక్ట్ టైంకి బ్రో అని చెప్పి ఆ బండోడు మనోడి మీదే పడిపోయేసరికి వాడి వల్ల మనోడు బతికిపోయినాడనే చెప్పొచ్చు. ఇంక వెంటనే మనోళ్ళు ముగ్గురు అదేదో ఒక చైన్ లా ఉంటుంది దాని లోపల దూరేస్తారు. వెంటనే ఆ క్రియేచర్ కూడా వెనకాలే పరిగెత్తా వస్తుంది. బట్ ఆ చైన్ చూసేసరికి ఓ షిట్ ఇట్స్ నాగరాజ్ ఇయర్ అని చెప్పి వెళ్ళిపోతుంది.
మనోళ్ళు ముగ్గురు మాత్రమే కాదు మిగతా వాళ్ళు కూడా సేమ్ ఇదే చైన్ లోనే ఉన్నారు. బట్ అవి కొంచెం పొడవుగా ఉండడం వల్ల ఒక్కొక్కరు స్ప్లిట్ అయిపోయి ఎవరు ఎక్కడున్నారు అని చెప్పి ఎవరికి తెలియట్లేదు. బట్ వాళ్ళ వాయిసెస్ మాత్రం క్లియర్ గా వినిపించేసరికి దగ్గరే ఉన్నారు అని అర్థం చేసుకుని జస్ట్ ఒకసారి జంప్ చేయండి అప్పుడే మీ పొజిషన్ తెలుస్తుంది అని చెప్పేసరికి ఇంకా వాళ్ళు కూడా ఒక్కసారిగా జంప్ చేస్తారో లేదో ఫస్ట్ టైం తెలియదు, బట్ సెకండ్ టైం క్లియర్ గా తెలిసిపోతుంది. ఇంకా వెంటనే వాళ్ళ కోసం పరిగెత్తా వెళ్తాంటే అప్పుడే మన హీరోయిన్ నిజం చెప్పు, నిజంగానే నేనంటే నీకు ఇష్టమా అంటే ఇప్పుడొద్దు మళ్ళీ మాట్లాడదామంటాడు. చూడరా చదువులంతా ముగించుకుని చైనాకు వచ్చిన వెంటనే ఫస్ట్ నీకే కాల్ చేసి బట్ నువ్వే కాల్ లిఫ్ట్ చేయలేదు. సో వెంటనే మీ ఇంటికి వచ్చి చూస్తే అక్కడ నువ్వు లేదు కానీ నీ తమ్ముడు కనిపించినాడు, వాడే జరిగిన విషయాలన్నీ చెప్పినాడు అంటుంది. యాక్చువల్లీ మనోడు ఊరేసుకోపోయినాడు కదా, ఆ విషయం కూడా వాడికి తెలుసు అనమాట. ఆ విషయాన్ని కూడా వాడు మన హీరోయిన్ కి చెప్పేసినాడా లేదా అని చెప్పి ప్రస్తుతానికి తెలియదు అనమాట. అట్లే ఈ పక్క బండోని చూసుకుంటే వాడున్న ప్లేస్ చుట్టూ ఏదో సరసరని చెప్పి వెళ్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది తప్ప వాడి కంటికి కనిపించకపోయేసరికి వాడు భయపడిపోయి పరిగెత్తా వచ్చేసి బ్రో ఏదో వెనకాల నుంచి తరిమినట్టు సౌండ్ వినిపించింది బ్రో అంటాడు. రే మనల్ని రకరకాలుగా తరుముతానారా, ఇప్పుడు నిన్ను ఏది తరిమిందిరా అంటే కరెక్ట్ టైంకి ఒక అనకొండ వచ్చి వాడిని లాక్కెళ్తుంది చూడండి, అంతే ప్యాంట్ తడిసిపోద్ది. అది వాడిని చుట్టూ చుట్టేసి వాడి ఎమకలన్నీ నలిపేసి వాడి తలను పిక్కు తింటాంటే అంతే నెక్స్ట్ వీళ్ళని అర్థం చేసుకునేసి మళ్ళీ పరిగెత్తారు. దారిలోనే మన హీరో కూడా ఎదురొచ్చేసరికి రే కొండ వెనకాల అనకొండ వస్తాని పరిగెత్తరని చెప్పి వాళ్ళందరూ ఆ చైన్ నుంచి పరిగెత్తేసి రాలులా ఉంటుందన్నమాట, అక్కడెళ్ళి దాక్కునేస్తారు. దాంట్లో ఆ బండోడు తెలియక బాంబ్ ఫ్రూట్ పైన చేయబడేసరికి టక్కని భయపడిపోయి చేయెత్తేస్తాడు. అట్లే జూమ్ అవుట్ చేసి చూస్తే ఆ పాముగా ఊసరవల్లులాగా ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు కదా, సో వీళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది. అప్పుడే దాంట్లో కూడా ఏం చెప్తాడంటే మామూలుగా పాములు మనం కదిలేటప్పుడు వచ్చే వైబ్రేషన్స్ ని మాత్రమే యూజ్ చేసి మనల్ని కనిపెట్టదంట, మన నుంచి ప్రొడ్యూస్ అయ్యే హీట్ ని కూడా యూజ్ చేసి మనల్ని కనిపెడుతుంది అని చెప్పి మామూలుగానే భయపడే వాళ్ళని ఇంకా భయపడతా అంటాడు. నిజానికి అది కూడా సేమ్ అలానే చేశాంది. టక్కన అక్కడి నుంచి వెళ్ళిపోకుండా వీళ్ళ చుట్టూనే తిరుగుతా ఉండి లాస్ట్ కి కిందకి వద్దామని చెప్పి ట్రై చేస్తుంది. అలా కనుక వస్తే ఫస్ట్ బలయ్యేది మన హీరోయినే. ఇంకా అది కూడా మన హీరోయిన్ దగ్గరికి వెళ్తా అంటే కరెక్ట్ టైం కి మనోడు లేసి కొండ నా కొండ అనకొండ ఇక్కడికి రా, నేనుండగా దిగిలెండుకు దండగా అని చెప్పి లేని పని డైలాగులన్నీ కొడతా అంటాడు. వాడే చనిపోదామని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయినాడు కదా, సో కనీసం హీరోయిజం అన్న చూపించి చనిపోదామని చెప్పి గట్టిగా అరుస్తా అంటే అది కూడా అట్రాక్ట్ అయిపోయి ఒక్కసారిగా మీదకి వస్తుందో లేదో వెంటనే ఈ బండోడు ఉన్నాడు కదా, వాడు ఆ బాంబ్ ఫ్రూట్ ఎత్తి దాని మీదే విసిరేసరికి దాని చుట్టూ కూడా సేమ్ అలాంటి బాంబ్సే ఉన్నట్టున్నాయి. ఇంకా అవన్నీ ఒక్కసారిగా పేలేసరికి దాంట్లో ఉన్న యాసిడ్ మొత్తం దాని మొగం మీద దాని మీదంతా పడిపోయేసరికి దెబ్బగా అక్కడి నుంచి పారిపోతుంది. గురువు ఎట్లుంది మన ప్లాన్, మనం అనుకున్నట్టుగానే అదర కొట్టి దాన్ని బెదర కొట్టేలా అని చెప్పి వీడియో పక్క చెప్తా అంటే రే నేను చచ్చిపోదాం కదరా నేను అనుకుంటే నేను చెప్పి మనసులో అనుకుంటాంటాడు. ఇంకెట్లో ఫేమ్ దొరికేసింది కదా, మధ్యలో దాన్ని ఎందుకు స్పాయిల్ చేసుకోవడం అని చెప్పి దాన్ని అట్లే కంటిన్యూ చేస్తాడు. ఇంకా ఎంత ఫాస్ట్ గా నచ్చినా కూడా ఆ ప్లేస్ ని రీచ్ అవ్వలేమో అర్థం చేసుకుని ప్రస్తుతానికి ఈ నైట్ ఇక్కడే స్టే చేద్దామని చెప్పి చుట్టూ చూస్తే లక్కీగా ఒక గుహ కూడా కనిపించేసరికి వెంటనే వాళ్ళందరూ లోపలికి వచ్చేస్తారు. అప్పుడే ఆ పెద్ద ఆయన చుట్టూ చూస్తుంటే అక్కడున్న గోడల పైన క్రూడాలు కనిపించేసరికి దాన్ని యూజ్ చేసి ఎలా అయినా నిప్పు అంటించేద్దామని చెప్పి 2 రాళ్ళు ఎత్తుకుని టప్ టప్ అని చెప్పి కొడుతుంటాడు. బట్ ఎంత కొట్టినా నిప్పు రాకపోయేసరికి ఒక చిన్న మెటల్ పీస్ ఉంటే చాలు నిప్పు అంటించేయచ్చు అని చెప్తాంటే అప్పుడే మన హీరో తన లవ్వర్ గుర్తుగా పెట్టుకుంటాడు కదా ఒక చిన్న బాటిల్ క్యాప్, దాన్ని ఎత్తిచ్చేస్తాడు. తమ్ముడు దీన్ని మెడకి లాకెట్ లో వేసుకున్నావు, ఒకవేళ అంత ఇంపార్టెంట్ అంటే పర్లేదులే యూజ్ చేసుకోండి అంకుల్ అని చెప్పేసరికి ఆయన యూజ్ చేసుకుంటే ఆ గ్యాప్ లో ఆయన కెమెరా ఉంటుంది కదా, దాంట్లో ఆయన ఫొటోస్ అన్ని అంటాడు. యాక్చువల్లీ ఆయన వైఫ్ కి బయట ట్రావెల్ చేయడం అన్నా డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్ళడం అన్నా చాలా ఇష్టం కాబట్టి ఏదో ఒక ట్రిప్ వేసుకుని నెల వీళ్ళు బయలుదేరేసేవాళ్ళు. అలా వీళ్ళిద్దరు చూడని ప్లేస్ అనేదే లేదనమాట. బట్ రీసెంట్ గానే ఆయన వైఫ్ చనిపోయింటుంది కాబట్టి ఒక్కసారిగా ఒంటరి అయిపోయినట్టు ఫీల్ అయ్యి ఆయన కూడా చనిపోదాం అనుకునింటాడు. బట్ ఆయన వైఫ్ చనిపోయేదానికి ముందే చెప్పింటుంది అనమాట, ఇన్ కేస్ నేను చనిపోయిన తర్వాత నువ్వు కూడా నా కోసం చనిపోదాం అనుకుంటే ఇంకో జన్మలో నీతో మాట్లాడను అని చెప్పేసరికి ఆ ఒక్క మాట కోసం ఆయన ఇంకా బతికే ఉన్నాడు, వాడికి నచ్చిన పనులు చేస్తానే ఉన్నాడు. యాక్చువల్లీ డైరెక్టర్ ఏం చెప్పొస్తున్నాడు అంటే దగ్గర 50-60 ఏళ్ళు కలిసి ఉన్న ఆయన భార్య చనిపోయినప్పుడే ఆయన వెక్స్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్లి చనిపోకుండా ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు జస్ట్ డబ్బులు లేనందువల్ల చనిపోతానవేరా అని చెప్పి మన హీరోని గుచ్చి చూపించినట్టే ఉంటుంది. అదే టైంకి ఆయన నిప్పు రాచేసరికి వాళ్ళందరూ తెగ సంతోషపడిపోతాంటే చూడు తమ్ముడు ఈ రోజు మనం చలిమంట వేసుకుంటామంటే దానికి కారణం నేను కాదు, నువ్వు ఇచ్చిన ఈ మెటల్ పీసే, ఇది నీకు ఒక లక్కీ చామ్ లాంటిది, సో దీన్ని జాగ్రత్తగా పెట్టుకొని చెప్పి ఇచ్చేసరికి మనోడు దాన్ని జోబులో ఎత్తి పెట్టుకుంటే వీటన్నిటిని చూసిన మన హీరోయిన్ తనే వచ్చి మాట్లాడిస్తుంది. యాక్చువల్లీ విషయం ఏంటంటే తను మన హీరో తమ్ముడితో మాట్లాడినప్పుడు మనోడు ఆత్మహత్య చేసుకునేందుకు ట్రై చేసిన విషయం తనకు తెలియదేమో అనుకున్నాడు కదా, బట్ తనకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అన్ని విషయాలు తెలుసు అనమాట. చూడరా నీ తమ్ముడికి నువ్వంటే చాలా ఇష్టం రా, అలాంటప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత వచ్చిన డబ్బుల్ని వాడు తీసుకుంటాడు అనుకుంటున్నావు, వాడు అస్సలు ముట్టుకోడు, వాడికి డబ్బు కన్నా నువ్వేరా కావాల్సింది అని చెప్పేసరికి మనోడు కూడా కొంచెంగా రియలైజ్ అయినట్టు చూపిస్తారు. అదే టైంకి
బయట ఏదో సౌండ్ వినిపించేసరికి పరిగెత్తా బయటికి వచ్చి చూస్తే ఏదో ఒక లైట్ ఈ పక్క నుంచి ఆ పక్కకు ఆ పక్క నుంచి ఈ పక్కకు అని చెప్పి వెళ్ళేసరికి ఖచ్చితంగా అది రెస్క్యూ టీమే అయింటుంది. సో మనం వెళ్ళి చూద్దామని చెప్పి బాయ్ ఫ్రెండ్ గారు రెడీ అయితే వాడికి తోడుగా మన హీరో కూడా వస్తాడు. మళ్ళీ వాళ్ళిద్దరికి తోడుగా ఎప్పుడూ సూట్ కేసు పట్టుకునే ఉంటాడు కదా, ఆయన కూడా వచ్చేసరికి అప్పుడే ఆ పెద్ద మన హీరోని పిలిచి ఒక ల్యాంప్ అలాగే ఒక చిన్న టార్చ్ ఇచ్చి పంపిస్తాడు. ఇంకా వాళ్ళు ముగ్గురు వెతుక్కుంటా వెళ్తాంటే అప్పుడే దూరంలో లైట్ కనిపించింది కదా, అది ఒక్కసారిగా ఆఫ్ అయిపోయేసరికి ఎక్కడ వెళ్ళిపోయినారబ్బా అని చెప్పి చుట్టూ చూసాంటే అప్పుడే వెనకాల కనిపిస్తుంది చూడండి, అది ఒక పెద్ద కప్ప. అంతే ఒక్కొక్కరు ఒక్కో దిశలో వెళ్ళి దాక్కునేస్తారు. కానీ ఆయన సూట్ కేసు ఆయన ఉన్నాడు కదా, ఆయన సూట్ కేసు కరెక్ట్ గా దాని డిక్కీ కింద ఉండేసరికి వదిలేసాడేమో అనుకుంటే దాన్ని కూడా పట్టుకొని లాగుతాంటాడు. మరీ వీడికి ఇంత డబ్బు పిచ్చేంతబ్బా అని చెప్పి మనకే చిరాకేస్తుంది. బట్ ఆ క్రియేచర్ అన్ని పట్టేసినప్పుడే మనకే తెలుస్తుంది ఆ పెట్టెలో ఉన్నది డబ్బో బంగారమో కాదు, అతని కూతురు యొక్క ఆస్తికలు బొమ్మలు అన్నీ తనకు సంబంధించిన వస్తువులే అనమాట. ఇప్పుడు కూడా ఆయన చనిపోయే దాని గురించి తలుచుకొని బాధపడట్లేదు, తన కూతురు యొక్క అస్థికలకి చేయాల్సిన మర్యాదలు చేయకుండానే చనిపోతానని చెప్పి బాధపడుతుంటాడు. బట్ విధి చాలా వింతైందనమాట. ఆ క్రియేచర్ వాడిని కొట్టే చంపేస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళిద్దరూ అదేదో ఒక చిన్న గ్యాప్ లో దాక్కున్నట్టు ఉంటారనమాట. అందుకే దానివల్ల లోపల వచ్చే కాలేదు. అయినా కూడా అది వెళ్ళేలా లేదు, ఎక్కడెక్కడే తిరుక్కొని మనోళ్ళు ఎక్కడైతే దాక్కున్నారో దానిపైన ధమాధమా అని చెప్పి దూకేసరికి ఇది ఎక్కడ కూలిపోతుందో అని చెప్పి వాళ్ళిద్దరూ భయపడుతుంటారు. అప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ గారు ఏం చెప్తాడంటే, చూడు బ్రో, మనకున్నది ఒకే ఒక ఆప్షన్, మనమిద్దరం ఒక్కొక్కరు ఒక్కొక్క దిశలో ఒకేసారి పరిగెద్దాం. ఆ క్రియేచర్ కి ఎవరిని పట్టుకోవాలో అర్థం కాక అది కన్ఫ్యూజన్ లో ఉంటుంది, ఆ గ్యాప్ లో మనం ఇద్దరం తప్పించుకునేద్దాం అంటాడు. మనోడు సరే అని చెప్పేసి 1 2 3 స్టార్ట్ అని చెప్పేసరికి వెంటనే మనోడు సర్రని పరిగెత్తేస్తాడు. బట్ అట్లే వెనక చూసుకుంటే ఆ దొంగన డాష్ గాడు ఇంకా అక్కడే ఉన్నాడు. ఇంకా క్రియేచర్ వదిలేస్తుందా, ఒక్కసారిగా మనోడి మీదకే దూకేసరికి మనోడు కింద పడిపోతాడు. ఆ తర్వాత మనోడిని కోరికే సంపేద్దామని చెప్పి దగ్గరికి వస్తాంటే ఒక్కసారిగా అదేదో పాము వచ్చి దాన్నే పట్టకపోతుంది. మనోడు చచ్చిపోతాడేమో అనుకునే ప్రతిసారి ఎట్లా బతికేస్తున్నాడు. అట్లే ఈ పక్క బాయ్ ఫ్రెండ్ గాని చూసుకుంటే వాడు పరిగెత్తా మిగతా వాళ్ళ దగ్గరికే వచ్చేసి ఎంత బాగా యాక్ట్ చేస్తాడంటే, అదేదో ఒక క్రియేచర్ వచ్చేసిందంట, అది మిగతా వాళ్ళిద్దరిని చంపేసిందంట, వీడు కూడా బతికినాడంట అని చెప్పి ఒక పావల యాక్టింగ్ అయ్యేసరికి వాళ్ళు కూడా నమ్మేస్తారు. బట్ అదే టైంకి ఆ పాము ఇక్కడిక్కడే తిరుక్కొని ఉండేసరికి వీళ్ళందరూ వెంటనే సైలెంట్ గా సౌండే చేయకుండా ఉండేసరికి ఇంకా ఆ పాము కూడా అక్కడి నుంచి నిదానంగా వెళ్ళిపోతుంది. కాసేపు తర్వాత పొదల్లో నుంచి సౌండ్ వచ్చేసరికి ఈసారి ఏమో సందరని చెప్పి వాళ్ళు భయపడతా చూస్తా అంటే వచ్చింది మన హీరో. అది కూడా ఆ పాప యొక్క అస్థికల పెట్టెను తీసుకునే వచ్చింటాడు. మనోడు అనుకుంటే ఇప్పుడే వాడిని ఇరిగిచ్చేసిండొచ్చు, బట్ పోతే పోనీలే పావలా కాడు అని చెప్పి వదిలేస్తాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే ఫస్ట్ ఆ పాప యొక్క అస్థికల్ని భద్రంగా మట్లో పూడ్చేసి ఓ 2 నిమిషాలు మౌనం పాటించిన తర్వాత మళ్ళీ వాళ్ళ జర్నీని కంటిన్యూ చేస్తారు. అలా నచ్చుకుంటా వెళ్తాంటే అప్పుడే మన హీరోకి అదేదో కనిపించేసరికి పైన చెత్తనంతా ఎత్తేసి చూస్తే ఒక బెడ్షీట్ అంత సైజ్ లో ఉండేసరికి వాళ్ళే భయపడిపోతారు. ఎందుకంటే అది ఆ పాము యొక్క పొర అన్నమాట. జస్ట్ దాని స్కిన్నే ఇంత ఉందంటే ఒరిజినల్ గా అదెంత ఉంటుందో అని చెప్పి చుట్టూ చూస్తాంటే అప్పుడే దాని తోక సర్రని వెళ్ళేసరికి వాళ్ళకు ఒక మినీ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఇంకది ఆ పక్క ఈ పక్కన తిరిగి లాస్ట్ గా కొండపైన కూర్చుంటేనే వాళ్ళకే తెలుస్తుంది అది ఎంత పెద్దది అని. ఇంకా ఒక రాయి విసిరేసి ఒక్కసారిగా వీళ్ళ మీదకే వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కో వైపు పారిపోతారు. బట్ మోస్ట్లీ అందరూ రాళ్ళ కిందే దూరేస్తారనమాట. అప్పుడే అది లోపలికి రాలేదు అని. అయినా కూడా అది లోపల వచ్చేందుకు ట్రై చేస్తాంటే వెంటనే మన హీరోని పిలుచుకొని పరిగెత్తేస్తాడు. వెంటనే అది మనోళ్ళ వెనకాలే వచ్చేసరికి మనోళ్ళు కావాలనే వచ్చింటారు. అందుకే తెలివిగా ఆ పక్క ఈ పక్క అని చెప్పి చిన్న గ్యాప్స్ లోనే దూరి వెళ్ళేసరికి అది కూడా ఆ గ్యాప్స్ ని దాటుకుని బయటికి వచ్చే లోపు కాస్త లేట్ అయిపోతుంది అనమాట. ఆ గ్యాప్ లో మనోళ్ళు దాని నుంచి తప్పించుకునేసి దానికి దూరంగా ఒక గుహలోకే వచ్చేస్తారు. బట్ ఆ గుహ కొంచెం స్లోపుగా ఉండేసరికి వాళ్ళే నిదానంగా వెళ్తాంటే అదే టైంకి లోపల ఉన్న గబ్బిలాలన్నీ ఒక్కసారిగా బయటికి వచ్చేసరికి ఆ బాయ్ ఫ్రెండ్ గాడు ఉన్నాడు కదా, వాడి కాల్ స్లిప్ అయి కింద పడిపోతాంటే వాడిని పట్టుకునేందుకు ఆ పెద్దాన్ని ట్రై చేస్తాంటే వాళ్ళిద్దరిని చూసిన మన హీరో ఆ బాయ్ ఫ్రెండ్ గాడి కాల్ పట్టేస్తాడు. మనోడు వాళ్ళని వదిలే ప్రసక్తే లేదన్నమాట. సో ఆ పెద్దాన్ని గట్టిగా పట్టుకోరా, మీ ఇద్దరిని ఎలా అయినా పైకి లాగేస్తా అని చెప్పి మనోడు కష్టపడి వాళ్ళిద్దరిని లాగుతాంటే అదే టైంగా ఆ పాము ఆ గుహలో కూడా వచ్చేస్తుంది. ఎక్కడ ఆ పాము వీన్ని పట్టేస్తుందేమో అని చెప్పి ఆ పెద్దాన్ని వదిలేసరికి ఆ పాము వాయిన్నే నోట్లో వేసుకుని వెళ్ళిపోతుంది. ఆల్రెడీ వాడు పొడిచిన వెన్నుపోటునే మనోడు మర్చిపోలేదు. ఇప్పుడు వేరే ఇలా చేసేసరికి వీన్ని కూడా వదిలేస్తే పీడ వదిలిపోతుంది కదా అని చెప్పి వాడిని నిదానంగా వదిలేస్తంటే అదే టైంకి మన హీరోని మనోని పిలుస్తుందో లేదో ఇంక తన ముఖం చూసి వాడిని కాపాడేస్తాడు. ఇంకా వెంటనే వాళ్ళందరూ పరిగెత్తా బయటికి వచ్చేసి నెక్స్ట్ టైం చేద్దామని చెప్పి ఆలోచిస్తాంటే మనోడు ఆ బాయ్ ఫ్రెండ్ గాడి మోగానికే ఒక్కడిస్తాడు.
రే వాయన నిన్ను కాపాడేందుకే కదరా ప్రయత్నించినాడు, లాస్ట్ కి వాయినే బలి చేసినావు కదరా అని చెప్పి తిడతా అంటే, సరేరా నువ్వు మంచోడివే నేను చెడ్డోన్నే ఓకేనా, అయితే ఈ ఇన్సూరెన్స్ ఫామ్ ఏందినైనా నువ్వు చనిపోతే ఆ డబ్బులు మీ వాళ్ళకి వెళ్తుందనే కదా, అలా చచ్చిపోదాం అనుకున్న నువ్వే ఇంత ఆలోచించినప్పుడు బతకాలనుకునే నేను ఇంకెంత ఆలోచించాలా, ఇంకెంత మంది నేను చంపాలని చెప్పి టోటల్ సెల్ఫిష్ గా మాట్లాడేసరికి ఇప్పుడే వాడి యొక్క ఒరిజినల్ క్యారెక్టరే మన హీరోనికి అర్థమవుతుంది. ఇంకా వాడు దూరంగా వెళ్ళిపోయేసరికి అప్పుడే ఆ బండోడు ఆ ఇన్సూరెన్స్ ఫామ్ ని చూసి, బ్రో ఏంది బ్రో ఇది, ఇక్కడ ఎవరైనా సర్వైవల్ ఇస్ ద ఫిట్టెస్ట్ అన్నప్పుడు నువ్వే బ్రో ఫస్ట్ వస్తావు, అలాంటప్పుడు నువ్వెందుకు బ్రో చనిపోవాలనుకుంటున్నావు, డబ్బులే కదా చూసుకుందాం పద బ్రో అని చెప్పేసరికి మళ్ళీ వాళ్ళ జర్నీని కంటిన్యూ చేస్తారు. అలా కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఆ ప్లేన్ యొక్క చిన్న చిన్న పార్ట్స్ కనిపించేసరికి మనం దగ్గరలోనే ఉన్నామని చెప్పి ఫాస్ట్ గా నడుస్తారో లేదో ఎలానో ఆ కాక్పిట్ దగ్గరికి వచ్చేస్తారు. వీళ్ళ అదృష్టం కొద్దీ అది ఇంకా పేలిపోలేదన్నమాట. సో ఆ రేడియో కోసం నిదానంగా కిందకెళ్ళి చూస్తే అక్కడే కెప్టెన్ కూడా ఉండేసరికి కెప్టెన్ అని చెప్పి వాడిని లేపేందుకు ట్రై చేస్తుంటే వాయన చనిపోయి ఉండేసరికి దాన్ని చూసి భయపడిపోయిన తను కంట్రోలర్స్ పైన పడిపోతుంది. వెంటనే ఇంజిన్ ఆన్ అయిపోయి స్పీడ్ గా గాలి రావడం వల్ల పైన చెత్త చెదారం అంతా తొలగిపోయి ఆ ట్రాన్స్మిటర్ క్లియర్ గా కనిపిస్తుంది. అప్పటికే అక్క ఎలానోలాగా ట్రై చేసి ఆ ఇంజిన్ ని ఆఫ్ చేస్తుంది. అక్క నీకెలాగా తెలుసంటే వాళ్ళ నాన్న ఒక పైలట్ అంట. లక్కీగా మనోడు కిందున్న రేడియోని చూసేసరికి నిదానంగా కిందకెళ్ళి దాన్ని ఎత్తి చూస్తే నాట్ బ్యాడ్, అది ఇంకా వర్కింగ్ కండిషన్ లోనే ఉంది. ఇంకా మనోడు దాన్ని ఎత్తుకొని వస్తాంటే అప్పుడే పైనుంచి ఒక పాము నిదానంగా వస్తుంటుంది. యాక్చువల్లీ అది మరేదో కాదనమాట, స్టార్టింగ్ సీన్ లో మనోళ్ళు మొగానికి యాసిడ్ కొట్టి పంపించేస్తున్నారు కదా, ఆ పామే ఇది మనోళ్ళ పైన పగ తీర్చుకునేందుకు చెప్పి వచ్చింటుంది. అలా ఫస్ట్ వాళ్ళని అటాక్ చేసేందుకు ట్రై చేస్తుంటే వెంటనే మనోడు గొడ్డలతోనే ఒక్కడి కొట్టేసరికి వెంటనే మనోడి మీదకి వస్తుందో లేదో వెంటనే వాడు పరిగెత్త వెళ్ళి ఒక డోర్ కింద దాక్కునేస్తాడు. ఇంకాసేపు వదిలితే మనోనే లేపేస్తుంది. అదే టైంకి మన హీరో నుంచి తను గొడ్డలతో ఒక్కడిచ్చేసరికి అది కొంచెం డిస్ట్రాక్ట్ అవుతుందో లేదో వెంటనే మన హీరోని కూడా అక్కడికే లాక్కునేస్తాడు. దాన్ని చూసిన ఆ బాయ్ ఫ్రెండ్ గాడు కిందకు వస్తాడు. కనీసం ఇప్పుడైనా హెల్ప్ చేస్తాడేమో అనుకుంటే ఆ రేడియోని తీసుకుని పరిగెత్తేస్తాడు. ఇప్పుడు మన వాళ్ళని అటాక్ చేస్తున్నది ఒకటో రెండో కాదనమాట, మొత్తం 3 పాములు ఒకేసారి అటాక్ చేసేసరికి మనోళ్ళకు కూడా అర్థమైపోతుంది ఎక్కువసేపు తట్టుకోలేము అని. బట్ అదే టైంకి డమ్ డమ్ అని చెప్పి సౌండ్ వచ్చేసరికి ఏంద్రని చెప్పి తిరిగి చూస్తే ఆ బాయ్ ఫ్రెండ్ గాడు ఉన్నాడు కదా, వాడు ఏకంగా ప్లేన్ పైన ఎక్కేసి కావాలనే సౌండ్ చేయడం వల్ల ఆ పాముల యొక్క అటెన్షన్ ని పొందుతాడు. యాక్చువల్లీ వాడి ప్లాన్ ఏంటంటే ఇలా సౌండ్ చేసినప్పుడు ఆ పాములన్నీ వాడి దగ్గరికి వస్తాయి కదా, అలా వచ్చినప్పుడు వెంటనే ఇంజిన్ ని కనుక ఆన్ చేస్తే ఆ పాములన్నీ ఆ ఇంజిన్ లోపలికి వెళ్ళి అవి చచ్చిపోతాయి అని. సో వెంటనే ఇంజిన్ ని ఆన్ చేయండి అని చెప్పి గట్టిగా అరిచేసరికి వెంటనే తను కూడా ఆన్ చేస్తుంది. బట్ ఎక్కడ ఏ వైర్ కట్ అయిందో ఏమో తెలియదు కానీ ఆ ఇంజిన్ మాత్రం ఆన్ అవ్వదన్నమాట. ఇంకా ఆ పాములు కూడా లోపలికి వచ్చేసి ఫస్ట్ ఆ లేడీని ఆ తర్వాత ఆ బండోని లాస్ట్ గా ఎయిర్ హోస్టెస్ అక్కని కూడా లేపేస్తుంది. వీడి కథ కూడా అయిపోయింది అనుకుంటే కరెక్ట్ టైం కి ఆ ఇంజిన్ ఆన్ అయ్యేసరికి ఫస్ట్ ముందున్న 2 పాములు లోపలికి వెళ్ళి చనిపోతుంది. ఆ తర్వాత ఇంకో పాము కూడా వెళ్ళి చనిపోయేసరికి ఆ ఇంజిన్ కూడా ఆఫ్ అయిపోతుంది. యాక్చువల్లీ అది ఆటోమేటిక్ గా ఆన్ అయ్యి ఆటోమేటిక్ గా ఆఫ్ అవ్వలేదన్నమాట. లోపల మన ఎయిర్ హోస్టెస్ అక్క తన చివరి క్షణాల్లో కూడా దాన్ని కంట్రోల్ చేసి వాళ్ళ ప్రాణాలని కాపాడింటుంది. ఇంకా వచ్చిన వాళ్ళలో మిగిలింది వీళ్ళు ముగ్గురు మాత్రమే అనమాట. అప్పుడే ఆ బాయ్ ఫ్రెండ్ గారు ఏం చెప్తాడంటే, రే ఆ పెద్దాయిని నేను కావాలనే వదిలేలేదురా, వాయనే మన ప్రాణాలు కాపాడేందుకు అని చెప్పి వాయనే వాయన చేతుల్ని వదిలేసినాడు అంటాడు. ఈ విషయాన్ని ముందే చెప్పొచ్చు కదరా అంటే, ముందే చెప్తే ఎవరు నమ్మరు అని చెప్పి వాడికి కూడా తెలిసిందే. అందుకే ఇప్పుడు చెప్పి బాధపడతాంటే కరెక్ట్ టైంకి ఒక పెద్ద పాము వచ్చి వాడిని అమాంతం మింగేస్తుంది. యాక్చువల్లీ మనం ఇంతసేపు చూసిందంతా వాటి పిల్లలు కాబట్టి అవన్నీ ఆ ఇంజిన్ లోనే వెళ్ళి చనిపోయింటాయి. బట్ ఇది వాటికి అమ్మ కాబట్టి ఆ ప్లేన్ చుట్టుకునేసి ఆ ప్లేన్ నే నలిపేందుకు చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. దాని అర్థం చేసుకున్న మన హీరో వెంటనే బయటికి వెళ్ళిపోవాలని చెప్పి ఒక గొడ్డలు ఎత్తుకుని టపాని కొట్టేసరికి ఎలానో ఒక డోర్ ఓపెన్ అయిపోతుందో లేదో వెంటనే వాడు మన హీరోని ఇద్దరు అక్కడి నుంచి తప్పించుకునేస్తారు. మనోళ్ళు బయట వచ్చేస్తున్నారు అర్థం చేసుకున్న ఆ పాము మళ్ళీ మనోళ్ళని పట్టేందుకే వస్తాంటే అప్పుడే మనోడేం నోటీస్ చేస్తాడంటే ఆ ప్లేన్ నుంచి ఎక్కడో ఫ్యూయల్ లీక్ అవుతుందని చెప్పి అర్థం చేసుకుంటాడు. సో ఎప్పుడైతే వాళ్ళ గుహ లోపలికి ఎంటర్ అవుతారో వెంటనే వాడి లక్కీ క్యాప్ ని బయటికి తీసి ఆ గోడకే గీసి కరెక్ట్ గా నిప్పు వచ్చే టైంకి దాని మీద విసిరేసరికి మంటకే బయటికి వెళ్ళిపోతుంది. అంతే దాని పని అయిపోయింది అనుకుంటే అదే టైంకి మళ్ళీ అదే స్పీడ్ తో లోపలికి వస్తుంది. బట్ అప్పటికే బాడీ మొత్తం కాలిపోయేసరికి అట్లే కిందకెళ్ళి చనిపోతుంది. ఆ మంటకే భయంకరమైన పొగ రావడంతో మనోళ్ళు ఉన్న లొకేషన్ ఈజీగా తెలిసిపోతుంది. అదే కాకుండా ఆ రెస్క్యూ టీమే మనోళ్ళని కాంటాక్ట్ అయ్యేసరికి ఖచ్చితంగా మనోళ్ళు ఇద్దరు అక్కడి నుంచి తప్పించుకునేస్తారు అన్నట్టే మూవీని ముగిస్తారు. ఎలా ఉంది గైస్ మూవీ, బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.